Hi friends, welcome to IAS APPSC DSP Sectors. APPSC AE మెయిన్ స్ట్రాటజీ ఇది సెకండ్ పార్ట్. సో ఈ పార్ట్లో మనం ఏంటి స్క్రీనింగ్ పేపర్ తాలూకు అనాలిసిస్ అనేది చూద్దాం. ఎందుకు స్క్రీనింగ్ పేపర్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అనేది మీకు ఒక చిన్న లాజిక్తో మీకు చెప్తాం. సో జనరల్గా ఏంటంటే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, మిగతా స్టేట్ పిఎస్సి బోర్డ్స్ వీళ్ళందరూ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని రిఫరెన్స్ కింద పెట్టుకుంటారు. సో దీని నుంచి ఒక 3 to 5% ఛాన్సెస్ ఉన్నాయి సేమ్ అవే క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి, లేకపోతే దానికి రిలేటెడ్గా రావడానికి ఒక 10% దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడేంటే ఓన్లీ మీ స్క్రీనింగ్ పేపర్ని బేస్ చేసుకున్నా సరే మనకి ఏంటంటే ప్రాబుల్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే దాని రిలేటెడ్గా కనీసం ఒక 3% ఉంటుంది. సో ఈ 3% కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే టోటల్ జిఎస్ పేపర్లో మనకి ఇది బేసిక్ రిఫరెన్స్ చూసుకున్నా సరే ఇది మనకి ఏంటంటే గన్ షాట్ క్వశ్చన్స్ లాగా మనకి వస్తాయి అంటే దాని రిలేటెడ్గా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సో అందుకని చెప్పి మనకి ఏంటి స్క్రీనింగ్ పేపర్ అనాలిసిస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ ఉంది, వాట్ ఈస్ ద ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. సో దీంట్లో మనకి ఏంటి ఆప్షన్స్ 100 feet, 135 feet, 150 feet, 170 feet. అయితే ఇప్పుడు నేనే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాను అనుకోండి, నేను ఫస్ట్ ఏం ఆలోచిస్తానంటే ఇంటర్నల్గా నాకు ఫస్ట్ సోర్స్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఆ సోర్స్ నుంచి నేను ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇది ఎవరికైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే వాళ్ళకు ఉన్న మైండ్ సెట్ అనమాట. అయితే ఫస్ట్ మనకేంటి మనం టార్గెట్ చేయాల్సింది ఏపీఎస్సి తాలూకా మైండ్ సెట్ని. సో ఏపీఎస్సి తాలూకా మైండ్ సెట్ ఎలా ఉందో ఈ క్వశ్చన్ నుంచి మనం ఆ లింక్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటి మనకి సోర్స్. మీకు ఇంతకుముందు ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ ఇచ్చాను ఎప్పుడు మీ స్క్రీనింగ్ ఎగ్జామ్ ముందు. సో దాంట్లో మీకు ఏంటంటే 500 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కూడా షేర్ చేశాను. చాలా మంది ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, దీని నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో అది నాకు తెలుసు ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది. అంటే కొంతమంది ఏంటంటే అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం రాలేదు. సో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు అది మిస్ అయినా సరే ఇప్పుడు మెయిన్స్కి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు సోర్స్ అనేది మీకు చెప్పాను ఇప్పుడు. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్కి సోర్స్కి లింక్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీకు వికీపీడియా, మీకేంటే జస్ట్ పోలవరం ప్రాజెక్ట్ అని టైప్ చేయండి, మీకు వికీపీడియా ఫస్ట్ లింక్ వస్తుంది. సో వీళ్ళు ఏపీఎస్సి వాళ్ళు కూడా సోర్స్ అనేది ఇదే తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక లింక్ అనేది మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే 150 feet అనేది ఎఫ్ఆర్ఎల్ కింద ఇచ్చారు క్వశ్చన్. సో దీనికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఈ టేబుల్ అనమాట. ఇది మీకు వికీపీడియాలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకేంటి ఈ ఎఫ్ఆర్ఎల్ వరకు లింక్ అనేది మీకు కనిపిస్తుంది. అయితే ఈసారి ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, మేబీ కొన్నిసార్లు కీవర్డ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే ఈసారి ఇంతకుముందు ఏంటంటే డేటా ఇచ్చారు, నంబర్స్ ఫార్మాట్లో ఇచ్చారు. ఈసారి ఏంటి కొన్నిసార్లు కీవర్డ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని అంటే వికీపీడియాలోకి మీరు ఓపెన్ అయిన తర్వాత ఈ కీవర్డ్స్ అన్ని కూడా ఒక లిస్ట్ లాగా రాసుకోండి. నేనేంటే మీకు జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను. కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మీకు ఏంటంటే 15 to 20 కీవర్డ్స్ వస్తాయి. అయితే ఈ 15 to 20 కీవర్డ్స్ మీకు చాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జస్ట్ ఫోకస్ ఆన్ ద కీవర్డ్స్ అనమాట. ఎక్కువ మనకి డేటాలోకి వెళ్ళకండి, కీవర్డ్స్ మీద ఫోకస్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అని మనం చదివిన థింక్ చేసుకుంటే అది మీరు చేసేది ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది మీరు ఫస్ట్ ఇంటర్నల్గా సారీ మీరు చేయాల్సిన పని. కీవర్డ్స్ అనేవి పిక్ చేయాలి మనకి కంటెంట్ నుంచి. సో దీని మీద మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఫార్మేట్ రావడానికి అవకాశం ఉంది. సో ఇవి కొన్ని కీవర్డ్స్ లైక్ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్ స్టాటస్ బై సెంట్రల్ గవర్నమెంట్, గోదావరి రివర్, జియోఫిజికేషన్, కొంచెం ఎలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఏ స్టేట్స్ కవర్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అలాగే ఇది నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో ఇలాంటి కీవర్డ్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ అనమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, వీళ్ళేంటి సోర్స్ ఏంటి డేటా మీద తీశారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టేబుల్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ఈ 2 tables మనం చాలా ఇంపార్టెంట్. సో ఈసారి వీళ్ళు దేని మీద ఫోకస్ చేయొచ్చు అంటే ఇక్కడ చూసుకుంటే లెంగ్త్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది, అలాగే స్పిల్వే కెపాసిటీ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది, అలాగే ఇక్కడ టోటల్ కెపాసిటీ, ఎందుకంటే వీళ్ళు ఏంటి రిజర్వాయర్ మీద అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎఫ్ఆర్ఎల్ ఉంది, అలాగే ఈసారి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, టోటల్ కెపాసిటీ మీద రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మేబీ కొన్నిసార్లు ఇన్స్టాల్ కెపాసిటీ మీద రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి థింగ్స్ని మనం ఫోకస్ చేసుకోవాలి. ఇవి మనకేంటి ఇంటర్నల్గా మనం కొంచెం బైహార్ట్ చేయాల్సి ఉన్నాయి. అయితే ఇదంతా డేటాకి సంబంధించిన కూడా మీకు ఏంటి నంబర్ నిమోనిక్స్ అని మీకు చెప్పాను. సో జస్ట్ ఈ నంబర్ నిమోనిక్స్ ఫ్రేమ్ చేసుకోండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే డేటా అనేది ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు ఒక జనరల్ టెండెన్సీ అంటే ఎక్కువ ఏపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మిగతా పేపర్స్ కానీ ఎక్కువ ఈ డేటాకి సంబంధించిన
క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటి మీద కొంచెం మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకని చెప్పి కొంచెం మీకు డీటెయిల్గా మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వికీపీడియాలో కీవర్డ్స్ పిక్ చేసుకోవాలి. అలాగే డేటా అనేది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయో మీరు ఇంటర్నల్గా కొన్ని గెస్ చేయాలి. సో ఈ గెస్సింగ్ వర్క్ మనకు తెలిస్తే మనకేంటి ఇంటర్నల్గా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనిషికి ఈ క్రిటికల్ థింకింగ్ కానీ కొంచెం క్రిటికల్ అనాలిసిస్ కానీ చేస్తే అది లాంగ్ టర్మ్ మెమరీలో కూడా షిఫ్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఒక అవకాశం మనకేంటే మెమరీ ఇంప్రూవ్మెంట్కి అలాగే రిటెన్షన్ పవర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకోటి రిటెన్షన్ పవర్ అంటే గుర్తొచ్చింది. మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే మీకేంటి టోటల్ మీకు జిఎస్లో స్క్రీనింగ్ పేపర్లో టోటల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరేంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు ఫస్ట్, ఆ తర్వాత ఏమో కీ కూడా చూశారు. సో మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఈ వీడియో లెక్చర్ అయిన వెంటనే మళ్ళీ ఈ 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఎంతమంది 50/50 వస్తాయో మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటి మీరు చేయాల్సింది ఈ 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి నాకు ఒకసారి కమెంట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇన్ కేస్ మీరు 50కి 50 ఆన్సర్ చేశారంటే మీరు పక్కా క్వశ్చన్ పేపర్ థరోగా రిఫర్ చేశారు, దాని ఆప్షన్స్ రిఫర్ చేశారు అండ్ కీ కూడా బాగా రిఫర్ చేశారు అన్నట్టు ఒక ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి అంటే దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సేమ్ అదే లాజిక్తో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈవెన్ 2016 అనుకుంటా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో 2015లో ఏ క్వశ్చన్ ఇచ్చారో సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చేశారు. సో ఇలాగా కొంచెం రిపీట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఈవెన్ ఎస్ఎస్సిలో అయితే చాలా క్వశ్చన్స్ ఒక 50 క్వశ్చన్స్లో 4 to 5 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ పేపర్ నుంచి ఇచ్చేసారు డైరెక్ట్గా. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఏపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా రిపీట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి మీకు ఇంకోసారి ఏంటంటే జస్ట్ ఈ 50 క్వశ్చన్స్ మళ్ళీ సాల్వ్ చేయండి. డెఫినెట్గా మీకు ఏంటంటే ఆ చేంజ్ ఓవర్ మీకు కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు 50కి 50 వచ్చాయా మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇన్ కేస్ 45/50 వచ్చారా మిగతా 5 క్వశ్చన్స్ ఎక్కడో మీరు తెలిసిన కూడా మిస్ చేస్తున్నారని అర్థం. సో ఈ 5 క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు 40/50 వచ్చాయనుకోండి మీరు ఓన్లీ ఏంటంటే 10 మార్క్స్ మీరు లూజ్ అవుతున్నారు ఇప్పుడే. సో తెలిసిన పేపర్నే లూజ్ అవుతున్నట్టు లెక్క. కాబట్టి మళ్ళీ మీరేంటే థరోగా మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్ని కాన్సెప్ట్స్ త్రూ అవ్వాలి. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను. సో ఇదేంటి ఇలా సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి చాలా మందికి ఏంటంటే ఒక అబ్బాయికి 118 మార్క్స్ వచ్చాయి. అలాగే కొంతమందికి 104 మార్క్స్ వచ్చాయి. అలాగే కొంతమందికి 78 మార్క్స్ వచ్చాయి. అలాగే కొంతమందికి 84 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ టాప్ లెవెల్లో ఉన్నవారు ఎలాగో వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఛాన్సెస్ హై ఉంటాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఏంటంటే 78 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అలాగే 70+ వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళు అలాగే మీరు ఇక్కడ మీరు చేయాల్సింది అంటే ఇప్పుడు ఈ కాంపిటేటర్ని మీరు టార్గెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరికో 120 వచ్చాయి, మీకేమో 80 వచ్చాయి. అంటే ఇక్కడ మీకు ఏంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఈ పర్సన్ కన్నా. కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మెయిన్స్లోకి వచ్చేసరికి మళ్ళీ మనకేంటే ఈక్వల్ కాంపిటీషన్, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఏముంటాయి ఎక్కడ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 120 మార్క్స్ నాకు వచ్చినాయి, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. అదే 80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అదేంటిది మనకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనేది ఒక మైండ్ సెట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అది కొంచెం నెగిటివ్ వేలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు బూస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ప్రాక్టీస్ ఎక్కువ చేసినప్పుడు. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఏవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు ఒక డైలీ టాస్క్ కింద పెట్టుకోండి. సో ఈ డైలీ టాస్క్ ఏంటి, రోజు నేను 500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాను. సో దీన్ని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. అంటే ఫాస్ట్గా చేయాలా లేకపోతే యావరేజ్ స్పీడ్లో చేయాలా లేకపోతే తక్కువ స్పీడ్లో చేయాలనేది ఒక టైం ఫ్రేమ్వర్క్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి క్వశ్చన్స్ అన్నీ తెలుసు కానీ టైం సరిపోదు. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటి డైలీ ఒక 500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇది ఎవరికంటే మెయిన్గా ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి చెప్తున్నాను. సో డెఫినెట్గా మీకు ఏంటి ఇది హెల్ప్ అవుతుంది. మీరు ఈక్వల్గా ఇలాంటి టాప్ లెవెల్లో ఉన్న పర్సన్ టాప్ ర్యాంకర్ని కంపీట్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఫైనల్ సెలెక్షన్ కూడా 100% ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఈ అప్రోచ్ ఏదైతుందో దీన్ని ఫాలో అవ్వండి. సో ఇప్పటి వరకు మీరేంటే సబ్జెక్ట్ నేర్చుకున్నారో దాన్నే రివైజ్ చేయండి. కొత్తగా సబ్జెక్ట్ మాత్రం తీసుకోకండి, కొత్త కంటెంట్ వైపు వెళ్ళకండి. సో ఏదైతే మీరు ప్రీవియస్గా చదివారో దాన్నే మీరు మళ్ళీ రివైజ్ చేయండి. సో ఇది మీరు చేయాల్సింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాబబుల్ క్వశ్చన్స్. ప్రీవియస్ స్క్రీనింగ్ పేపర్ని మనకి బేస్ కింద తీసుకొని ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇవి కూడా మనం ఆలోచించాలి. సో తర్వాత చూసుకుంటే మనకేంటి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఇది కూడా డేటా పరంగా ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తుంది అంటే ఇవన్నీ కూడా నంబర్స్తో లింక్ అవుతూ వీళ్ళకి ఏంటంటే క్వశ్చన్స్ ఇస్తున్నారు.
అది తరచుగా ఏపీపీఎస్సీ తాలూకా టెండెన్సీ. ఎందుకంటే గ్రూప్ 1 పేపర్స్ చూడండి, గ్రూప్ 2 పేపర్స్ చూడండి ప్రీవియస్‌వి. ఎక్కువ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటున్నాయి. సో, అందుకని చెప్పి వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. మీకేంటే నేను ఆల్రెడీ చెప్పాను, నంబర్ నిమోనిక్స్ అనే ఒక టెక్నిక్ ఉంది. దీంతో లింక్ చేసుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మరి ఇంకో క్వెషన్ ఇచ్చారు ఏంటంటే, ద ఫోకస్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ ఆన్ హౌ మెనీ సెక్టర్స్ అన్నారు. సో, దీని మనకి ఆన్సర్ ఏంటి 25 అనమాట. అయితే వీటికి కూడా మనకి సోర్స్ ఏంటి మనం చూసుకుంటే వికీపీడియా. సో, ఏపీపీఎస్సీ అంటే వికీపీడియాని సోర్స్ కింద పెట్టుకున్నారు. ఈవెన్ మీకు తెలుసో లేదో కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా వీటినే బేస్ చేసుకుంటారు. సో, మాక్సిమం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో వికీపీడియాని సోర్స్ కింద తీసుకొని వాళ్ళు ఏంటి ఆన్సర్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు ఆ క్వశ్చన్స్కి. సో, ఇది ఒక జనరల్ టెండెన్సీ ఉంది. సో, అది మీకు షేర్ చేస్తాను అనమాట. అయితే మీకు ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్లో ఇచ్చాను, మేక్ ఇన్ ఇండియా అనేది. అయితే అగైన్ మీరు ఏం చేయాలి, వికీపీడియాని సోర్స్ కింద తీసుకోవాలి. అలాగే ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి, ఫస్ట్ ఏంటి కీవర్డ్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే, అంటే ఇదే టైప్ ఆఫ్ అప్రోచ్లో ఇంకో క్వశ్చన్ అంటే వేరే ఫార్మాట్లో మెయిన్స్కి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఎలా ఇవ్వచ్చో చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి మేక్ ఇన్ ఇండియాలో 25 సెక్టర్స్ అని ఇచ్చారు. ఇది మీకు ఏంటి స్క్రీనింగ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో మీకు ఎలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు మనకేంటి 25లో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనొచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా సెక్టర్స్ అనొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మైనింగ్ అనో, ఫార్మాసిటికల్స్ అనో, రెన్యూబుల్ ఎనర్జీ అనో, ఇంకోటి ఏదో ఇవ్వచ్చు. సో, దీంట్లో ఏంటి ఏబీ కరెక్టా, ఏబీసీ కరెక్టా, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో, అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ కావాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ చూసుకుంటే న్యూ గవర్నమెంట్ పాలసీ 100% ఎఫ్డీఐ ఈస్ పర్మిటెడ్ ఇన్ ఆల్ ది అబౌవ్ సెక్టర్స్. అంటే ఈ 25 సెక్టర్స్లో కూడా ఎఫ్డీఐ అనేది ఉంది. కానీ కొన్ని సెక్టర్స్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్లో ఎంత ఉంది, 74% ఉంది. డిఫెన్స్లో ఎంత ఉంది, 49% ఉంది. న్యూస్ మీడియాలో ఎంత ఉంది, 26% ఉంది. సో, ఈ మూడింటి మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, లేకపోతే ఈ మూడిలో ఏదో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో, ఇలాగ మనం ఏంటి గెస్ చేయాలి. సో, ఏవైతే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ ఆ గెస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందో ఇంటర్నల్గా మనకి ఏంటంటే ఒక థింకింగ్ లెవెల్ అనేది బ్రాడ్గా పెరుగుతుంది. సో, ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ కూడా మీరు ఫాలో అవ్వాలి. సో, వికీపీడియాలో ఫస్ట్ ఏంటి మీరు కీవర్డ్స్ అన్నీ ఫిల్టర్ చేసుకుంటే మీరు జాట్ డౌన్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ఏంటి ఈ 25 సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొన్నిసార్లు అవకాశం ఉంది. కానీ ఇంత డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి ఇలాంటి ఏరియాస్ అనమాట. సో, జస్ట్ ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. మీ థింగ్స్ అన్ని కూడా ఈజీ అయిపోతే దీని నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అయితే మీకు ఇది మెయిన్ అనమాట, మీరు స్క్రీనింగ్ పేపర్ని ఎలా అనలైజ్ చేయాలి. నేను జస్ట్ ఏంటో ఒక 2 క్వశ్చన్స్ మీకు చూపించాను ఎలా అనలైజ్ చేయాలో. సో, మిగతా 48 క్వశ్చన్స్కి కొన్ని ఏంటంటే లాజికల్ రీజనింగ్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో, వాటిని వదిలేయండి. సో, జిఎస్ పార్ట్ వరకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈ టైప్లో అనలైజ్ చేస్తే దీని నుంచి కనీసం ఒక 3-5% క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో, అది మీకు షేర్ చేయాలనుకుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనమాట. సో, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ ఏంటి టోటల్ 500 ఉంటాయి. ఈ 500 కూడా మీకేంటే ఈ వీడియో తరక డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. దాంట్లో మీకేంటే ఈ డ్రైవ్ లింక్ అనేది మీకు షేర్ చేస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు షేర్ చేయాలనుకుంది, టోటల్గా ఇప్పటికి 700+ ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారు మన గ్రూప్ నుంచి. నేనేంటే 369 బ్యాచ్ స్టార్ట్ చేశాను, కానీ ఆ డీటెయిల్స్ అన్నీ నేను అప్డేట్ చేయలేదు. సారీ, కొంచెం ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి. డైలీ నాకు ఒక 1500-2000 మెసేజ్ వస్తున్నాయి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, అక్కడేమో జాబ్ హెక్టిక్గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈ డీటెయిల్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను, ఇంకా ఒక 2-3 డేస్ పడుతుంది. సో, ఇది ఏంటంటే మీకు ఏంటంటే టైం షార్ట్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి మీకు మెయిన్స్ ఎగ్జామ్కి డైరెక్ట్గా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ జస్ట్ కమెంట్ చేయండి ఈ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయో, మీకు హెల్ప్ అవుతున్నాయో లేదా అనేది. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్. ఇది మీకు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్ కూడా మీకు చెప్పరు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఏదైతే పెయిన్ తీసుకున్నానో అదంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నా తమ్ముడో అన్నో లేకపోతే నా అక్కో చెల్లో సేమ్ నా ఫెయిల్యూర్ స్టేట్ని మళ్ళీ వాళ్ళు రీగెయిన్ చేయకూడదనే నేను ఇంత ప్రెషర్ తీసుకొని మీకేంటి స్ట్రాటజీస్ అన్ని కూడా ఫ్రేమ్ చేస్తున్నాను. నెక్స్ట్ టోటల్ స్టడీ మెటీరియల్ కూడా మీరు లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంత అప్డేట్ కంటెంట్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు నేను మీ స్క్రీనింగ్ ఎగ్జామ్కి ఏంటి కొంచెం డెప్త్లో ఇచ్చాను కంటెంట్ అనేది. కానీ వన్స్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇంత డెప్త్ అవసరం లేదని. అందుకే టోటల్ కంటెంట్ అంతా కూడా ఫిల్టర్ చేసి బేసిక్ లెవెల్ తీసుకొచ్చాను. అన్నీ కూడా మీకు ఏంటంటే కీవర్డ్స్, వన్ లైనర్ అప్రోచ్, ఇమేజెస్, అలాగే మైండ్ మ్యాప్స్ లింక్ అయి ఉంటాయి. సో, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS DSP Lectures. థ్యాంక్ యూ.